చదువుకోవాలనే ఆకాంక్ష, చదువుకుంటూనే ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యం అతన్ని అడవి బాట పట్టించింది. నక్సలైట్ ఉద్యమంలో చేరి క్రమక్రమంగా దళ కమాండర్గా ఎదిగి ఎన్నెన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న అతను ఆ తర్వాత రైతుగా మారాడు. అన్యాయాన్ని చూస్తూ సహించలేని అతని మనస్తత్వం తుపాకీ చేత పట్టిస్తే ఇప్పుడు అవే చేతులు నాగలి పట్టాయి. అన్నదాతగా మారిన ఓ అన్నపై స్పెషల్ స్టోరీ. నక్సలు బరి బిడ్డలారా ఒక్కరొక్కరు వరిగిపోయి సుకలల్లో కలిసినారా. ఏ దిక్కులేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుకలయ్యరా మా కూనలు. మీకు వందనాలు వందనాలు రో మా బిడ్డలు. ఓ 2 దశాబ్దాల క్రితం నక్సల్ బరి ఉద్యమం బాగా ఊపుమీదున్నప్పుడు ఈ యువకుడి దగ్గరకు సోమరాజు అనే ఓ సీనియర్ నక్సలైట్ వచ్చాడు. ఈ యువకునిలోని చదువుకోవాలనే తపనను గమనించాడు. అంతేకాదు 10 మందికి ఉపయోగపడాలనే మనస్తత్వం ఇతనిది అని గుర్తించాడు. అలా సోమరాజు ప్రభావంతో ఇతను 1992లో నక్సలైట్గా మారాడు. వ్యవసాయాన్ని పక్కన పెట్టి గన్ను, పెన్ను ఆయుధాలుగా ఎంచుకొని అడవి బాట పట్టాడు. ఆ క్రమంలో ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాడు. చావు బతుకుల పోరాటాన్ని అవగాహన చేసుకున్నాడు. వీరులారా వీరులారా నక్సలు బరి బిడ్డలారా ఒక్కరొక్కరు వరిగిపోయి సుకలల్లో కలిసినారా. ఏ దిక్కులేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుకలయ్యరా మా కూనలు. మీకు వందనాలు వందనాలు రో మా బిడ్డలు. చదువుకోవాలనేటటువంటి కోరిక ఒకటి ఉండేది. అయితే మా నాన్న బడికి పంపలేదు. పంపడం మనకు వ్యవసాయం ఉంది, వ్యవసాయం నువ్వు అక్కడికి వెళ్తే ఉన్నవాడు నువ్వే పెద్దోడు, నువ్వు ఎలా వ్యవసాయం నేను చేయడానికి ఇబ్బంది అయిపోద్ది, తాతగారు చూస్తే చనిపోయారు, 30 ఎకరాల వ్యవసాయం నేను చేయలేనని చెప్పేసి అంటే అప్పుడు అక్షరదీపం అని ఒక నైట్ స్కూల్ పెట్టేవాళ్ళు. అప్పుడు మా చెల్లి నేను అక్షరదీపం నైట్ స్కూల్లో రాత్రి చదువుకునేవాళ్ళం. ఇద్దరం కూడా చెల్లి నేను పొద్దాక పొలంలో పనిచేసి వచ్చి నైటు చదువుకునేవాళ్ళం. ఈ చదువుకుండా ఉన్న కొద్దీ ఏదో మేలు చేయాలి, ప్రజలకు ఏదో చేయాలనేటటువంటి తాపత్రయం కలగంతో ఏదేమైనా నేను చదువుకోవాలి, ప్రజలకు ఏదో ఒక న్యాయం చేయాలి అని చెప్పేసి నాలో నేను అనుకోవటం. అక్కడి నుంచి మా ఊరైన కుంజా సోమాన్ అని చెప్పేసి ఆయన ఎంఎల్ పార్టీలో పనిచేసేవాడు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో పనిచేసేవాడు. ఆయన ఒకరోజు వచ్చి నాకు ఇలా మన పార్టీలో చదువుకోవచ్చు, ప్లస్ ప్రజలకి మేలు చేయొచ్చు, ప్రజలు ఈరోజు అనేక రకాల దోపిడీకి గురవుతూ ఉన్నారు, మోసాలకు గురవుతూ ఉన్నారు, వాళ్ళు ఉన్న భూములు ఆస్తులు పోగొట్టుకుని ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాబట్టి మనం చదువుకోవటం వల్ల అలాంటివన్నీ కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి అంటంతో నేను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో 1992లో మా తల్లిదండ్రులకు చెప్పుకుంటా నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం ఎర్రాయగూడానికి చెందిన ఇతని పేరు వాసు. వాసన్న అలియాస్ దారయ్య ఆరోగ్యం బాగాలేక చికిత్స తీసుకుంటూ పోలీసులకు దొరికిపోయి 3 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి ఆ తర్వాత జనజీవితంలోకి వచ్చాడు. మరే వృత్తిని చేపట్టకుండా వ్యవసాయమే జీవితమని తలిచాడు. గన్ను పక్కన పెట్టి నాగలి చేత పట్టాడు. 15 ఎకరాల్లో వ్యవసాయం మొదలు పెట్టాడు. 2 జతల ఎడ్లు కొనుక్కున్నాడు. ఇంకా సాగుకు కావలసిన పరికరాలు కొనుగోలు చేశాడు. వ్యవసాయం అంటే మా ఆసక్తి, వ్యవసాయం చేయాలి, కష్టపడాలి, కష్టపడి మన నలుగురికి ఏదైనా తిండి పెట్టాలి అనేటటువంటి లక్ష్యంతో నేను ఎప్పుడూ ఆశిస్తూ ఉంటాను. దాంట్లో భాగంగానే నేను 2010లో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత పార్టీ కార్యకలాపాల్లోనే కొనసాగుతూ పార్టీలో ఇది చేస్తూ వ్యవసాయాన్ని కూడా నేను స్టార్ట్ చేశాను. ఈ వ్యవసాయాన్ని ఫస్ట్ ఒక 52,000 పెట్టి 2 జతలు ఎడ్లు తీసుకున్నాను. ఈ ఎడ్లు తీసుకొని ఫస్ట్ ఒక 15 ఎకరాలని స్టార్ట్ చేశాను. దాంట్లో వరి, ప్రత్తి, మొక్కజొన్న వేయటం జరిగింది. అలా కష్టపడి పండించినట్టు తెచ్చిన ఎరువులు విపరీతమైన రేట్లు ఉంటే పండించిన తర్వాత గిట్టుబాటు ధర లేకపోవటం, లాస్ రావటం వ్యవసాయంలో. ఈ వ్యవసాయంలో అంటే మా మామగారు నేను ఇద్దరమే 2 నాగలు కట్టి 15 ఎకరాల వ్యవసాయాన్ని చేసేవాళ్ళం. అయినా ఈ 2 నాగలకి అదును కుదరట్లేదేమని చెప్పేసి నేను టాటర్ కూడా ఒకటి తీసుకోవాలని చెప్పేసి దొరమామిడి సొసైటీలో లోన్ పెట్టి ఒక టాటర్ తీసుకోవడం జరిగింది. ఆ టాటర్ ద్వారా 25 ఎకరాలని వ్యవసాయాన్ని ఈరోజు 25 ఎకరాలు వ్యవసాయం చేస్తూ
చదువు ఉద్యమంతో 2 దశాబ్దాల పాటు అడవుల్లో తిరిగిన వాసు ఇప్పుడు రైతుగా తన స్థాయిలో వ్యవసాయం చేసుకుంటూ రైతు జీవితాన్ని ప్రేమిస్తూ జీవనయానం సాగిస్తున్నాడు. ఇప్పుడు రైతులు పడుతున్న కష్టాలకు పరిష్కారం కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ 10 మందికి అన్నం పెట్టే రైతుకు అన్ని విధాలా సాయం చేయాలని కోరుతున్నాడు. రైతుకు మేలు చేసే విధంగా ప్రభుత్వ వ్యవసాయ విధానాలు ఉన్నప్పుడు ఎవరూ గన్ను పట్టరని, పెన్నుతో నాగలితో జీవితాలను బంగారుమయం చేసుకుంటారని చెబుతున్నాడు. ఆయన మాటల్ని ప్రభుత్వం ఆలకిస్తుందని ఆశిద్దాం. సాక్షి న్యూస్, జంగారెడ్డిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా.